అందరికీ నమస్కారం అండి. 2026వ సంవత్సరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా షేర్లలో పెట్టుబడి పెడుతున్నారు, వ్యాపారం చేస్తున్నారు, ఆన్లైన్ ద్వారా కానీ లేదా బ్రోకర్ల ద్వారా కానీ. అయితే షేర్ల మీద వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు. దీని మీద ట్యాక్స్ రేట్లు ఎలా ఉంటాయి, నష్టం వస్తే దాన్ని తర్వాత ఎలా పూర్తి చేసుకోవచ్చు, ఒక చిన్న వీడియోలో మీకు వివరిస్తాను. షేర్లలో ఆదాయం లెక్కేసేటప్పుడు 3 రకాలుగా లెక్కేస్తారు. మొదటిది ఏంటంటే ఆ రోజు కొని ఆ రోజు అమ్మినట్లయితే దీన్ని ఇంట్రాడే అంటారు, లేదా స్పెక్యులేషన్ ఇన్కమ్ అంటారు. అలా కాకుండా ఈరోజు కొని రేపు కానీ సంవత్సరం లోపు 12 నెలల లోపు కానీ అమ్మినట్లయితే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. సంవత్సరం దాటి ఎప్పుడు అమ్మినప్పటికీ దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 12 నెలలు దాటిన తర్వాత మనం 12 నెలలు మన దగ్గర షేర్స్ ఉంచుకొని ఆ తర్వాత అమ్మినట్లయితే వాటిని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో ప్రతి సంవత్సరానికి 1,25,000 వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు. 1,25,000 దాటిన తర్వాత వచ్చే ఆదాయానికి 12.5% అంటే 100కి 12.5 రూపాయల చొప్పున ట్యాక్స్ పడుతుంది. అయితే లాభమే కాదు, నష్టం కూడా వస్తాయి కదా షేర్ల వ్యాపారంలో. ఈ నష్టాన్ని తర్వాత వచ్చే 8 సంవత్సరాల వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో నుంచి మనం మినహాయింపు పొందవచ్చు. 8 సంవత్సరాల కాలపరిమితిలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ని మనం మినహాయించుకోవచ్చు. ఇక రెండోది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఒక రోజు కంటే ఎక్కువ 12 నెలల కంటే లోపు మన దగ్గర షేర్లు ఉంచుకొని వాటిని అమ్మినట్లయితే వాటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. ఈ లాభం మీద 20% ట్యాక్స్ పడుతుంది. ఏ స్లాబ్ ఉన్నప్పటికీ మనకు అసలు ఏం ఆదాయం లేనప్పటికీ